హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ అడవిలో ఈ రోజుకి అనేక రహస్యాలు దాగున్నాయి. అందులో ఒకటి షనాయి తెంపిష్కా పేరు గల ఒక నది. దీన్ని కాగుతున్న వేడి నీళ్ల నది అంటే బాగుంటుందేమో. ఈ నది పొడవు 6.4 కిలోమీటర్లు. ఈ నదిలో పడిన ఒక్క జంతువు కూడా బతికి రాలేదు. ఎందుకంటే ఈ నదిలో నీటి ఉష్ణోగ్రత దాదాపు 100 డిగ్రీల వరకు ఉంటుంది. మనిషిని కూడా నిమిషాల్లోనే మలమల మార్చేస్తుంది. ఇలాంటి వేడి నీటి నదులు ఉండటం అసంభవం అనేది సైంటిస్టుల అభిప్రాయం. ఇలాంటి నదులు వేడిగా ఉండటానికి చుట్టుపక్కల అగ్నిపర్వతాలు బద్దలవటమే కారణమని అంటారు. కానీ ఈ నదికి 700 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి అగ్నిపర్వతాలు లేవు. అందుకే ఈ నీళ్లు వేడిగా ఉండటానికి కారణమేంటో తెలుసుకోలేకపోయారు. జియో సైంటిస్ట్ ఆండ్రెస్ రూజో మాటల ప్రకారం అర సెకండ్ పాటు ఈ వేడి నీటి నదిలో వేలు పెట్టిన వేలు 3rd డిగ్రీ లెవెల్లో కాలిపోతుంది. ఈ నదిలో ఎవరు పడ్డా సరే చావటం ఖాయమే. ఈ నది గురించి మీరేం ఆలోచిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అగ్నిపర్వతాలు అనగానే అవి బద్దలై లావా ఎగిసిపడే దృశ్యాలు మన కళ్ల ముందు కనిపిస్తూ ఉంటాయి కదా. కానీ కొన్ని అగ్నిపర్వతాల నుంచి బురద లాంటి పదార్థం కూడా విడుదలవుతుంది. ఇందులో నుండి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా విడుదలవుతూ ఉంటాయి. ప్రకృతిలో కనిపించే ఈ ఆశ్చర్యకరమైన వోల్కనోని మడ్ వోల్కనో అని అంటారు. ఇలాంటి వోల్కనోస్ నుంచి ఇతర వోల్కనోస్ అంత వేడి ఉద్భవించదు. ఇందులో హైడ్రోకార్బన్ చేరుతుంది. వీటన్నిటితో అడుగున ఉన్న బూడిద పైకి నెట్టబడుతుంది. ఇదొక బెలూన్ లాగా ఉబ్బి పగులుతూ ఉంటుంది. మురికి లాంటి పదార్థంతో రకరకాల గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వీటి నుంచి అగ్ని కూడా వెలువడుతుంది. మంటలు చాలా ఎత్తుకి ఎగిసిపడుతూ ఉంటాయి. మడ్ వోల్కనోస్ భారత్, పాకిస్తాన్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. భారత్లో అండమాన్లోని బారాటాంగ్ దీవుల్లో కనిపిస్తాయి. ఆకాశంలో మెరుపులు మనలో చాలామంది చూసే ఉంటారు. వాటి రూపం, రంగు ఎలా ఉంటుందో పిల్లలు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోయే మెరుపుల గురించి మాత్రం మీలో చాలా మందికి తెలిసి ఉండదు. వాటి రంగు, రూపం చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు ఆకాశంలో ఇలాంటి వెలుతురు మనకు కనిపిస్తుంది. వీటిని స్ప్రైట్స్ లేదా జెల్లీ ఫిష్ లైట్నింగ్ అని అంటారు. ఈ మెరుపు ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇది కొన్ని సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది. అనేక దశాబ్దాలుగా ఈ మెరుపుల్ని చూస్తూ ఉన్నారు. కానీ ఇలా ఎందుకు వస్తాయో మాత్రం చాలా కాలం పాటు తెలుసుకోలేకపోయారు. అయితే అనేక సంవత్సరాల పరిశోధన తర్వాత ఈ మెరుపుల వెనుక కారణాల్ని తెలుసుకోగలిగారు. ప్లాస్మా ఇంప్యూరిటీ కారణంగా ఇలాంటి మెరుపులు కనిపిస్తాయని తెలుసుకున్నారు. వేరువేరు ఎత్తుల్లో వీటి రంగులు కూడా వేరువేరుగా కనిపిస్తాయి. డినోసా అనే ఒక గ్రామంలో మౌంటెనెగ్రో ట్రీ అనే చెట్టు నుంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ దృశ్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ భారీ వర్షం కురిసినప్పుడల్లా ఈ దృశ్యం కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇందులో ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇదొక న్యాచురల్ ఫెనోమినన్. వర్షాలు కురిసినప్పుడు నీటి మట్టం పెరుగుతుంది. నీటి మట్టం పెరిగి ఆ నీరు చెట్టు తొర్రల నుండి బయటికి రావటం జరుగుతుంది. మౌంటెనెగ్రో ట్రీ నుంచి మాత్రమే కాదు, ఇలా నీరు పొంగి ప్రవహించే చెట్లు అనేక ఉన్నాయి. అస్టోనియా అనే గ్రామంలో ఒక నీటి గుంట ఉంది. భారీ వర్షాల తర్వాత ఆ గుంట నుంచి నీరు పొంగి ప్రవహిస్తుంది. ఈ గుంట ఒక నది పైన ఉంది. భారీ వర్షాల తర్వాత నీరు ఆ గుంటలో నుండి బయటకు వచ్చి ప్రవహిస్తూ ఉంటుంది. రింగింగ్ రాక్స్. పెన్సిల్వేనియాలోని ఒక పర్వత ప్రాంతంలో కొన్ని విచిత్రమైన రాళ్లు కనిపిస్తాయి. ఇవి ఇక్కడ ఎందుకు ఇలా పేర్చినట్టు ఉంటాయో ఎవరికీ తెలియదు. అయితే ఈ రాళ్లను మోగిస్తే అద్భుతమైన సంగీతం వినిపిస్తుంది. ఒక్కో రాయి నుండి ఒక్కో ధ్వని వినిపిస్తుంది. పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఇక్కడి రాళ్లలో వినిపించే శబ్దాల్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు వింటారా? వినండి. ఇలాంటి రాళ్లు ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తాయి. భారత్లో కూడా ఇలాంటి రాళ్లు చాలా చోట్ల ఉన్నాయి. అనేక ఆలయాల్లో పిల్లల రూపంలో నిర్మించిన రాళ్ల నుండి కూడా ఇలాంటి సంగీతం వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి రాళ్ల నుండి అసలు శబ్దం ఎలా వస్తుంది అనే విషయంలో శాస్త్రవేత్తలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇవి డయాబేస్ రాక్స్ అని కొంతమంది అభిప్రాయం. ఇవి అర్త్ క్రస్ట్ కారణంగా తయారవుతాయి. వాటి ప్రత్యేక నిర్మాణాల వల్ల కూడా ఇలాంటి ధ్వనులు వెలువడుతూ ఉంటాయి. ఒక రాయి మీద శబ్దం చేసినప్పుడు లో ఫ్రీక్వెన్సీలో ధ్వనులు వెలువడతాయి. ఆ ధ్వనుల్ని మనం వినలేం. అయితే ఒకేసారి అనేక రాళ్ల మీద శబ్దం చేసినప్పుడు వాటి ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయి మనకు ఒక ధ్వనులు వినిపిస్తాయి. వాటి తీవ్రం మరింత పెరిగి ఆ రాళ్ల నుండి మధురమైన ధ్వనులు మనకి వినిపిస్తాయి. అలాగని ఇవి మాత్రమే రాళ్ల నుండి వినిపించే ధ్వనులకు కారణమని చెప్పలేం. వేరే కారణాలు కూడా ఉన్నాయని మీరు భావిస్తే అందుకు కారణాలేంటో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. భూమి మీద, నీళ్ల మీద మంచు గుట్టల్ని చూసే ఉంటారు. ఎండిస్ పర్వతాల మీద మంచు నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటి నిర్మాణాలని పెనిటెంట్ అంటారు. ఇక్కడి మంచు చాలా గట్టిగా ఉండటమే కాదు, వాటి అంచులు కూడా చాలా పదునుగా ఉంటాయి. సూర్యకిరణాలు ఎటువైపు ప్రసరిస్తాయో అటువైపుకి వాటి అంచులు తిరిగి ఉంటాయి. వాటి అడుగు భాగం చాలా వెడల్పుగాను, పై భాగం చాలా సన్నగాను ఉంటుంది. పెనినెంట్ ఒక గుచ్చంలాగా ఉంటుంది. అయితే ప్రతి మంచు ముద్దకి మధ్య కొంచెం దూరం ఉంటుంది. ఈ మంచు గుట్టలు సెంటీమీటర్ల నుండి మీటర్ దాకా పొడవు ఉంటాయి. అయితే 50 అడుగుల పొడవు కూడా కొన్ని పెనిటెంట్స్ కనిపిస్తాయి. బృహస్పతి గ్రహం పైన కూడా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటివి ఉన్నాయనేది శాస్త్రవేత్తల అంచనా. అక్కడ 15 అడుగుల పెనిటెంట్ విస్తరించి ఉన్నాయని వారి అభిప్రాయం.
అయితే ఇలాంటి పెనిటెంట్ ఎలా ఏర్పడతాయి అనేది అసలు ప్రశ్న. ఇవి ఎప్పుడు ఏర్పడతాయంటే సూర్యకిరణాలు ఒక ప్రత్యేక దిశలో మంచుని కరిగించకుండా గ్యాస్గా మారుస్తాయి. దీన్ని సబ్లిమేషన్ అంటారు. మంచులో ఉన్న ధూళి కూడా దీనిలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. శాస్త్రవేత్తల దృష్టిలో అది ఇప్పటికీ అర్థం కాని రహస్యంగానే ఉండిపోయింది. భారతదేశంలో పశ్చిమ కనుమల్లో ఒక అడవి ఉంది. దీన్ని రాత్రివేళ చూస్తే ప్రకృతి యొక్క అద్భుతమైన చమత్కారం అని ఆశ్చర్యపోతారు. దీనిలో ఏనుగులు వంటి భారీ మృగాలు ఉన్నప్పటికీ ఇంకా ఈ అడవిలో చాలా రహస్యాలున్నాయి. వైల్డ్ లైఫ్ టూరిస్టులు చెప్పేది ఏంటంటే ఈ అడవిలో రాత్రివేళ కాంతి విరజిమ్ముతూ ఉంటుంది. దీన్ని డొర్లోవ్ ఫెనోమినన్ అని అంటారు. దీనివల్ల సంవత్సరంలో కొన్ని వారాల పాటు రాత్రిపూట అడవి కాంతివంతంగా కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే బయోలుమినిసెంట్ ఫంగస్ వల్ల ఇలా జరుగుతుంది. ఇది రాత్రివేళ కాంతిని ప్రసరిస్తుంది. బయోలుమినిసెంట్ ఫంగస్ మొక్కలు చెట్ల కొమ్మలు కుళ్ళిపోయినప్పుడు పుడుతుంది. ఇది అడవుల్లో చాలా ఎక్కువగా పెరుగుతుంటుంది. మహారాష్ట్ర మరియు గోవాలో ఉన్న పశ్చిమ కనుమల్లోని అడవుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఫంగస్ చిన్న పుట్టగొడుగులాగా ఉంటుంది. ఈ అడవులు పశ్చిమ కనుమల నుంచి కేరళలో ఉన్న దక్షిణ కనుమల వరకు 1600 కిలోమీటర్ల పొడవున్నాయి. ఈ అడవి ఏనుగులు, పులులు మరియు బ్లాక్ ప్యాంథర్స్కి ప్రసిద్ధి చెందింది. ఎక్కువ పరిశోధన జరగని కారణంగా ఈ అడవి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఇలాంటి ఒక అరుదైన అడవి పోలాండ్లో కూడా ఉంది. ఇక్కడి చెట్ల కింది భాగం ఒక వైపుకు వంగిపోయి ఉంటుంది. ఇక్కడ 1330ల కాలం నుంచి పైన చెట్లు పెరగడం మొదలైంది. నేలలోని నీళ్ల కోసం ఈ చెట్ల మొదళ్ళు ఇలా సహజంగా వంగిపోయి ఉంటాయని నమ్ముతారు. కానీ దీని రహస్యం ఏంటో ఎవరికీ తెలియదు. మెడుసా గురించి మనందరికీ తెలుసు. ఆమెకి జుట్టుకు బదులు తల మీద పాములుండేవి. ఆమె కళ్ళలోకి చూసిన వారెవరైనా రాయిలా మారిపోయేవారు. అయితే ఇది గ్రీకు పౌరాణిక గాథ. కానీ ఇలాంటి ఒక బావి నిజంగానే ఉంది. ఈ బావిలో పడే ఆకులు, కర్రలు లేదా జీవులు ఈ నీళ్లలో పడ్డ కాసేపటికే రాయిలా మారిపోతాయి. ఇంగ్లాండ్లోని నెర్గెబ్రులో ఉన్న ఈ బావిని దైవశక్తులు ఉన్న బావిగా అక్కడి స్థానిక ప్రజలు నమ్ముతారు. అక్కడ ఇప్పటికీ 18వ శతాబ్దం నాటి విక్టోరియన్ టోపీ లాంటి వస్తువుల్ని చూడవచ్చు. టెడ్డీ బేర్, సైకిల్ లాంటి వస్తువులు ఇప్పుడు పూర్తిగా రాయిగా మారిపోయినట్టు మనకు అక్కడ కనిపిస్తాయి. ఇది ఇప్పుడు పర్యాటక స్థలంగా మారిపోయింది. ఇక్కడ జనాలు బావిలో నుంచి బయటకు వస్తున్న నీటి కింద వారి వారి వస్తువుల్ని వేలాడదీస్తారు. అవి తర్వాత రాయిగా మారడం చూస్తారు. అడ్వెంచర్ పర్యటనకు వచ్చే జనాలు ఇక్కడ వారి వస్తువుల్ని కొన్ని వదిలేసి వెళ్తూ ఉంటారు. మళ్ళీ కొన్ని వారాల తర్వాత రాయిలా మారిన ఆ వస్తువుల్ని చూడటానికి వస్తారు. అయితే లవణాల శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరగడం చాలా సాధారణమైన విషయం. కానీ ఇలా మారడానికి ఇంచుమించు 100 ఏళ్లు పడుతుంది. దానికి భిన్నంగా ఈ బావిలో కొన్ని వారాల్లోనే ఈ మార్పు మనకు కనిపిస్తుంది. అందుకే ఇది శాస్త్రవేత్తలకు ఒక రహస్యంగానే మిగిలిపోయింది. జపాన్లోని సాగనోలో ఉన్న ఈ వెదురు అడవుల గురించి చెప్పుకోవాలి. ఇవి చాలా అందంగా ఉంటాయి. అందుకే ఈ రోజు వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాం. ఈ అడవి జపాన్ రాజధాని టోక్యో శివారులో ఉంది. ఇందులోంచి గాలులు వీచినప్పుడు ఈ అడవి ఒక అద్భుతమైన సంగీతాన్ని మనకు వినిపిస్తుంది. ఇక్కడ సూర్యుడి కాంతి దట్టమైన అడవిలోంచి భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ పర్యావరణం పూర్తిగా మారిపోతుంది. పర్యాటకులు చాలా దూరాల నుంచి ఇక్కడికి వస్తారు, ఫొటోస్ తీసుకుంటారు. ఈ వెదురు అడవి 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీన్ని మీరు కాలినడకన వెళ్ళి చూడొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.